పెనుకొండ చరిత్ర. పెనుకొండ హిస్టరీ. పెనుకొండ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పెనుకొండలో ఉన్న అత్యంత చారిత్రక పట్టణం. విజయనగర సామ్రాజ్య చరిత్రలో పెనుకొండకు విశేష ప్రాధాన్యం ఉంది. తాళికోట యుద్ధం 1565 తర్వాత హంపి శత్రువుల చేత ధ్వంసమైనప్పుడు విజయనగర రాజులు తమ రాజధానిని పెనుకొండకు మార్చారు. దాదాపు 1565 నుంచి 1592 వరకు పెనుకొండ విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా కొనసాగింది. పెనుకొండ కోటను చుట్టుముట్టిన కొండలు సహజ రక్షణగా నిలిచాయి. ఈ కోటలో రాజప్రాసాదాలు, దేవాలయాలు, మసీదులు, బురుజులు, చెరువులు వంటి అనేక చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడి గగన్ మహల్ విజయనగర శిల్పకళకు అద్భుత నిదర్శనం. పెనుకొండలో 365కు పైగా దేవాలయాలు ఉన్నాయని చారిత్రక ఆధారాలు పేర్కొంటాయి. అలాగే సూఫీ సంత్ బాబా ఫక్రుద్దీన్ దర్గా కూడా ఇక్కడే ఉంది. హిందూ, జైన, ఇస్లాం సంస్కృతుల సమ్మేళనంగా పెనుకొండ ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శనీయ స్థలాలు: పెనుకొండ కోట, గగన్ మహల్, బాబయ్య దర్గా, బాబా ఫక్రుద్దీన్ దర్గా, ప్రాచీన దేవాలయాలు, కోట బురుజులు మరియు రక్షణ గోడలు. నేటికీ పెనుకొండ ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ముఖ్యమైన వారసత్వ పర్యాటక కేంద్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు, చరిత్ర పరిశోధకులు ఈ ప్రాంతాన్ని